Hello guys, welcome to our channel Kirak Nani Official. సో ఈ రోజే మా స్పెషల్ డే అన్నమాట, లైఫ్ లో మెమొరబుల్ డే అన్నమాట. చాలా మంది సీమంతం అసలు మీరు చేసుకుంటారా అని అడుగుతున్నారు కదా. శ్రీమంతం ఫొటోస్ కోసం, వీడియోస్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాం అని కామెంట్స్ లో వింటున్నాము. కాకపోతే మాకు ఏమైపోయిందంటే 18th రోజు మేము మెటర్నిటీ షూట్ ప్లాన్ చేసుకున్నాము. దాని తర్వాత శ్రీమంతం కదా, వెంటనే 1 డేనే గ్యాప్. సో అన్ని సర్దుకోవడం, సో అందుకనే కొంచెం ఇన్స్టాగ్రామ్ లో ఒక 2 వీడియోస్ పోస్ట్ చేసి అలా వదిలేసాం అనమాట. అంటే కొంచెం అప్డేట్ లేం. సో ఇప్పుడైతే అప్డేట్ ఉన్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ రోజు జానుకి సీమంతం చేయబోతున్నారు. అంటే మా ఫ్యామిలీ, జాను వాళ్ళ ఫ్యామిలీ కలిపి సీమంతం చేయబోతున్నారు. సో ఇది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తున్నాం అనమాట. అంటే జాను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే మా ఇల్లు స్పేస్ లేదు, మా అత్తయ్య వాళ్ళేమో లాంగ్ ఉంది, మా ఫ్యామిలీ అంతా మళ్ళీ అంత కష్టం అయిపోతుంది అని చెప్పేసి అందుకనే అమ్మమ్మ ఎల్బీ నగర్ దగ్గర చేస్తున్నాము. సో ఈ రోజు అసలు సీమంతం జాను ఎలా జరగబోతుంది ఏంటి అనేది సో చూద్దాం. అండ్ మెయిన్లీ ఏంటంటే కళ్యాణ మండపాలు ఇంకా చాలా ఉంటాయి కదా కన్వెన్షన్ హాల్స్, అందులో చేసే పద్ధతి కాదు, యాక్చువల్లీ ఇంట్లోనే చేసుకోవాలి. ఇంటి పైన ఇంటి బయట ఇంట్లో ఇట్లా చేసుకోవాలి కాబట్టి వర్షం కూడా ఫుల్ ఉంది. సో అందుకని ఇంట్లోనే ప్లాన్ చేసాం. చాలా బాగుంటది. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. సో అసలు ఏం చేస్తారు అనేది కూడా నాకు కూడా తెలియదు, నేను కూడా చూస్తాను. నేను ఎలా రెడీ అయ్యానో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అని నన్ను రెడీ చేసింది ఎవరు అని చెప్పేసి మేము డిస్క్రిప్షన్ లో అయితే వాళ్ళ ఐడి ఇస్తాను, ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. ఎవరిని జానుని రెడీ చేసిన వాళ్ళకి డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఇస్తుంది. సో నన్ను నేనే రెడీ చేసుకున్నా కాబట్టి నాకు ఎలాంటి డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఆంటీ రెడీ చేసింది. నన్ను ఎవరు రెడీ చేయలేదు, నేనే రెడీ అయినా. సో జాను మేక్ ఓవర్ కానీ మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి. జాను కంటే నేను నచ్చితే కింద కామెంట్ చేయండి. ఇంకో విషయం తెలుసా మీకు, మేము డెకరేషన్ చాలా బాగా చేపించాము, కొంచెం యూనిక్ గా. సో అది కూడా చూడండి. వాళ్ళ డెకరేషన్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ కూడా మేము డిస్క్రిప్షన్ లో ఇస్తాం. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాం. సో తప్పకుండా ఒకసారి వెంటనే వెళ్ళి చూడండి. మీకు కూడా మీ బేబీ షవర్స్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. శ్రీమంతం అంటే మనకి లైఫ్ లో ఫస్ట్ మెమొరీ కదా. సో ఖచ్చితంగా చేసుకోండి. డిస్క్రిప్షన్ లో అయితే డీటెయిల్స్ ఇచ్చాను, వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. సో అనమాట. సో ఇంకెందుకు లేట్, మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు అందరికి వచ్చింది ఇక్కడ ఒకసారి మేకప్ అట్లా షార్ట్స్ తీద్దాం. సో ఇంకోటి డెకరేషన్ చూపియాము. ఓకే డన్, చూపిస్తాం. అండ్ ఇప్పుడైతే వెళ్ళి ఫ్యామిలీతో మాట్లాడదాం. ఫ్యామిలీతో ఒక్కొక్కరు ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది జాను పరిచయం చేస్తారు దగ్గర మరి మీకు. అందరు వస్తుంటారు, చూద్దాం. నేను ఇక్కడ వాయిస్ వస్తే కొంచెం షై ఉంటుంది కదా. సో అదనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. మొత్తానికైతే మనము మెయిన్లీ డెకరేషన్. సో డెకరేషన్ మంచిగా ఉంటేనే అక్కడ జరిగేదానికి కళ అండ్ ఫొటోస్ కూడా బాగా వస్తాయి. సో అందుకనే డెకరేషన్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చామన్నమాట. సో ఒకసారి చూడండి, ఇంట్లోనే షార్ట్ గా, చాలా నీట్ గా, చాలా సింపుల్ గా, పద్ధతిగా, ట్రెడిషనల్ గా డెకరేషన్ చేపించేసాము. సో ఆ డెకరేషన్ డీటెయిల్స్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఉంటే చూడండి. అండ్ ఇవి వచ్చేసి పప్పలు, అప్పలు, మేమైతే మురుకులు అలా అంటాం, నాని వాళ్ళు పప్పలు అంటారని ఇప్పుడే తెలిసింది. సో సారీ, ఇక్కడ చూడండి పండ్లు, స్వీట్స్, పూలదండలు, సో అన్ని రెడీగా ఉన్నాయన్నమాట. సో డెకర్ చూసారు కదా, ఎలా ఉంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ టైంకి వచ్చి చేశారనమాట. ఈ ఫ్లవర్ డెకరేషన్ చేసింది బిఎస్కే ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళు. సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే నేను కామెంట్ సెక్షన్ లో అండ్ డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తాను. ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూసి మీకు నచ్చితే మీరు కూడా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో ఇక్కడైతే మా మామయ్య కొంచెం రెడీ చేపిస్తుండ అనమాట. మా మేనమామ అంటే చిన్న మామయ్య కూడా ఇంట్లో. ఇంకా నేనే ఫస్ట్ కోడలు కదా, నేనంటే బాగా ప్రేమ ఎక్కువ, అంటే పెద్ద కోడలు కాబట్టి. అంటే మిగతా వాళ్ళ మీద లేదని కాదు. సో మామయ్య అట్లా నేను వడ్డానం అవి సెట్ చేస్తున్నాడు. శారీ అదంతా కొంచెం కష్టంగా ఉందనమాట. ఫస్ట్ ఒక శారీ మీద కట్టుకున్నాను, ఆ తర్వాత మా పెద్దనాన్న మా పెద్దమ్మ ఇంకో శారీ పెట్టారనమాట నాకు, నానికి. సో ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అనమాట. సో సెకండ్ శారీ నెక్స్ట్ కట్టుకుంటా అనమాట. కాకపోతే ముందే మేకప్ వేసేసుకున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ నేనే మాట్లాడుతున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మళ్ళీ ఒకసారి పరిచయం చేపిస్తా. అంటే మా అమ్మమ్మ వాళ్ళ అందరూ మీకు తెలుసు, కానీ మళ్ళీ చూడాలి, ఎందుకంటే ఇది స్పెషల్ మూమెంట్ కాబట్టి. ఫస్ట్ మా అమ్మమ్మ చూపిస్తాను. మా అమ్మమ్మ పట్టుచీర కట్టుకో అంటే కట్టుకోవట్లేదు, ఇదే బాగుంది అంటుంది మా అమ్మమ్మ. హాయ్ అప్పమ్మ. సో కట్టుకోమని తర్వాత అయినా మంచి ఈవెంట్కి కామెంట్ చేసి కామెంట్ చేయండి, కట్టుకోమని. మా అమ్మమ్మని బతిలాడుతున్నా కట్టుకోమని మా మమ్మీని, మా అమ్మమ్మని. మా ఆంటీ అయితే చాలా సింపుల్గా చెప్పనవసరం లేదు.
మా పిన్ని వాళ్ళ పాప, పెద్ద పాప యోక్షిత. హాయ్. మా పెద్దమ్మ, మా అందరికన్నా పెద్దమ్మ అనమాట. మా పెద్దన్న ఫీల్ అవుతుండు, చూపించలేదని ఫేస్ పెట్టుకుండు. పెద్దడి సీరియస్ గా అట్లా కాదు, కానీ మా పెద్దమ్మ ఫస్ట్ కూర్చుంది కాబట్టి అట్లా అంటే. మా పెద్దాడి చాలా చాలా బాగుంటాడు, క్యూట్ గా. హాయ్ అమ్మ. హాయ్ అందరికి. ఏం చేస్తుండంటే బన్నింగ్ ఇదంతా టవల్, ఎందుకంటే వంట చేస్తుండు మా పెద్దనాన్న. సో అందుకని ఇక్కడ జరుగుతున్నాయి ఇక్కడ వంట కార్యక్రమాలు కిచెన్ లో. ఇవి వచ్చేసి మా సెకండ్ పెద్దమ్మ. కావేటు. హాయ్ 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 అండి అందరు కనివే. ఏం జరుగుతుంది నా ఫంక్షన్ ఏంది, నువ్వు ఏంది, ఎట్లా ఫీల్ అవుతున్నావు చెప్పు. ఏంటి నేను ఎలా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాము. మా బిడ్డది ఈరోజు ఒడినిపుతున్నాం కాబట్టి మేమందరం సంతోషంగా ఉన్నాము. అందరికి బాయ్. సో అక్కడ వెళ్ళిపోయేది మాయమైపోయారు. సో వంట ఒకసారి చూడండి. సో వంట మా పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళు చేస్తున్నారు. యాక్చువల్గా ఎప్పుడు ఏ ఫంక్షన్స్కి అయినా మా సైడు మా ఆంటీ చేస్తారు. ఈసారి మాత్రం ఇక్కడ కొంచెం ఫ్రీగా వదిలేసినాం మా ఆంటీకి పని చెప్పకుండా. చూడండి ఇగో ఇప్పుడే స్టార్ట్ చేసాం, ఎప్పుడైతుందో తెలియదు ఏ టైం అవుతుంది అనేది. చాలా చాలా కష్టపడి నా కోసం చేస్తున్నారు, ప్రేమ ఉంది నా మీద. సో చెల్లె ఇంకా ఉన్నారు. మా అందరికన్నా మాకు ఇష్టమైన మా మామయ్య అనమాట. చిన్న మామయ్య అంటేనే మాకు ఎక్కువ ఇష్టం. అమ్మో, రెండో మామ అంటే కూడా ఇష్టము, పెద్ద మామ అంటే కూడా ఇష్టము. కాకపోతే చిన్న మామ అంటే కొంచెం బెదిరించాడు, ప్రేమ చూసుకుంటాడు కాబట్టి కొంచెం ఇంకెక్కువ ఇష్టం అనమాట. హాయ్ మమ్మీ అందరికి. పెళ్ళి కాదు, సంబంధాలు చూద్దాం. నేనే ఫస్ట్ చేసుకున్నాను మా మామ కన్నా. అయ్యో ఈ వీడియోలో నన్ను వేసుకుంటారేమో, నేను మీ పుష్ప ఆంటీని పరిచయం చేయలేదు ఎందుకు అక్క అని చెప్పేసి. ఆంటీ చూడండి కొట్టేటట్టు చూస్తుంది. ఈ రోజన్నా నన్ను కొట్టకండి ఆంటీ, మంచి చూసుకోండి. అంత లేదు. హాయ్ అందరికి. హాయ్, బాగున్నారు అందరూ? ఎట్లుంది మంచి నిండు దీవెనతో మీరు అందరు కూడా దీవించాలి. మంచి కొడుకును, డబల్ కొడుకుని కావాలని. చూడండి వీడియోలో లాస్ట్ టైం కూతురు అన్నది కొడుకు అంటే మనసు మార్చుకున్న వారసుడు కావాలి. చూసారా, డివైడ్ అయిపోయింది అనమాట ఆంటీ కూడా. సో హ్యాపీయా నీకు? హ్యాపీ, చాలా చాలా హ్యాపీయా. చాలా. మా కోడలు చాలా అందంగా ఉంది కదా, ఎవ్వరు దృష్టి పడకూడదు. అసలు ఈ రోజు నిజంగా పొగుడుతుంది. ఈ రోజు బాగా పొగిడింది. నార్మల్ అయితే ఎక్కువ వేసుకున్నాం మేకప్ అని చెప్పేది, కానీ ఈరోజు చాలా చాలా ఫస్ట్ రాగానే బాగుంది, మంచిగా ఉంచుకో, ఎవరు ఏం చెప్పిన చాలా బాగుంది, వాళ్ళకు కూడా నచ్చింది, ఆడియన్స్ కూడా నచ్చింది కదా. సో మా మమ్మీ తర్వాత ఇక మమ్మీ అంటే ఎవరు ఉంటారు? పిన్ని. మమ్మీ పైన అంటే పెద్దమ్మలు ఉంటారు, మమ్మీ తర్వాత మా అమ్మ అంటే ఇక పిన్ని. సో మేమైతే అక్క అని పిలుస్తాం, మాకు చిన్నప్పటి నుంచి అట్లా అలవాలేదు. వీళ్ళు మా అక్క పిల్లలు గుండ్లు ఉంటాయి అనమాట మొత్తం. చూడండి హాయ్ చెప్పు అందరికి. అక్క నువ్వు కాదక్క, మా అక్క. సో ఇంకా పిల్లలు మా అక్క వాళ్ళ ఫ్యామిలీ సైడ్ అనమాట. చిన్న బాబు హాయ్ వంశు, హాయ్ చెప్పు నాన్న. వచ్చేసినారా? హాయ్ అని క్యూట్ చెప్పింది. ఈమె వచ్చేసి మా చిన్న మామ కూతురు కొప్పులు వేసుకుంది, ఇంకా రెడీ అవ్వలేదు పాపం. వీళ్ళు చిన్నపిల్లల్ని రెడీ చేయడం వల్ల చాలా చాలా లేట్ అయిపోయింది వీళ్ళకి. మా అమ్మ పరిగెత్తి మా అమ్మ పర్సెంట్ ఇద్దాం నాకు వచ్చి కనిపిస్తుంది. మా మమ్మీ తప్పించుకుంటాం. సో మా మమ్మీ చూపియాలి ఫస్ట్, కానీ చూపించలేదు ఎందుకంటే దాచుకుంది అనుకుంటా నాకు తెలిసి. అప్పుడు వీడియోలో ఎప్పటికప్పుడు పరిగెట్టినట్టుంది మా మమ్మీ. సో మా మమ్మీ నా కోసం కష్టపడి శ్రీమంతం చేస్తుంది. చెప్పు. బాధ్యత అండి, బాధ్యత నాది. సో చూసారు కదా. ఇంకా మా మమ్మీ కూడా మంచిగా పట్టు చీర కట్టుకోవే అంటే కట్టుకోవట్లేదు. మా అమ్మమ్మ బాలయ్యలాగా ఎవరి మాట వినమంటున్నారు. మా ఇష్టం అన్నట్టు ఇప్పుడు నాకే చెప్పేస్తున్నారు, కానీ తప్పదు, ఇప్పుడు లాస్ట్ వరకు కట్టిద్దాం. సో ఇంకెవరున్నారు? మా ఇద్దరు అత్తమ్మలు మిస్ అయిపోయినారు. మా అన్న చూపిస్తారు అన్న. ఇగో ఈయన ఒక అన్న, బాబా అన్న మీకు తెలుసు కదా, ఎప్పుడు మాతోనే మా ఫోటోలే తీస్తాడని. మా ప్రవీణ్ అన్న కూడా మీకు తెలుసు కదా, ఎప్పుడు ఇక మాతోనే మా ఫోటోలే తీసుకుంటే జీవితాంతం గడిపేస్తున్నారు పెళ్లిళ్ళు చేసుకోకుండా. సో వీళ్ళిద్దరికి పెళ్ళి అవ్వలేదు. కామెంట్ సెక్షన్ లో ప్లీజ్ కామెంట్ చేయండి. ఎవరైనా అమ్మాయి ఉంటే, అన్న ఏమో ముస్లిం, ఎవరైనా ఓకే. మన అన్న అయితే తెలుగు, మన ఫ్యామిలీ ఎవరైనా మంచి అమ్మాయి అంటే చెప్పండి. సో మా తమ్ముడు చాలా హ్యాపీనెస్ అనమాట, వాడికి చాలా చాలా హ్యాపీ ఉందన్నమాట. వాడే ఎప్పుడు ఒక డెలివరీ అవుతుందని వెయిటింగ్ లో ఉన్నాడు. ఆమె చూపిద్దాం మెల్లగా. సో చాలా చాలా వెయిటింగ్ మా తమ్ముడు కూడా.
తీయు క్యాప్ తీయు. స్మైల్ ఫేస్ పెడితేనే ఉన్నాడు, నాలాగానే ఉంటాడు కొంచెం ఇద్దరు సేమ్ ఉన్నారు. అవును మా తమ్ముడు మా లెక్క ఉంటాడు. మరి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మా తమ్ముడు ముద్దుగా ఉన్నాడు. అయ్యో మా భరత్ మా తమ్ముడులా అంటాడు, వీడు కూడా మా తమ్ముడు అయితే సేమ్ మా తమ్ముడు ఫ్రెండ్ అనమాట. సో అట్లా ఇద్దరు చాలా జాంజిగ్రీస్. సో చూడండి పసుపు పెట్టించుకుంటున్నా కాళ్ళకి. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి మా అందరికి, మాకు ఫస్ట్ అయితే మాకు ఉండాలి. థ్యాంక్ యూ. అందరూ చాలా మంది బ్లెస్ చేసే ఉంటారు నేను అడగక ముందే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్, అందరికీ మీ లవ్ అంతా మాకు చూపిస్తున్నందుకు. అండ్ మా ఫొటోస్ మా శ్రీమంతం వీడియోస్ కోసం బాగా వెయిట్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు ఖచ్చితంగా చూడండి ఎలా ఉందో, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. యాక్చువల్గా మార్నింగే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, బట్ చాలా లేట్ అయిపోయింది రెడీ అవ్వడము అంతా. ఇప్పుడు ఇంక ఇది ఓన్లీ ఫస్ట్ సారీ. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటనేది చూపిస్తాం. అది మరి ఇక్కడ చూస్తే ఆల్రెడీ మొత్తం దాన్ని ఏమంటారు అంటే నార్మల్గా తాయిత్తులు అని అంటారు, కానీ తాయిత్తులు అట్లా అనొద్దు. మనము తమలపాకు ఉంటది కదా, తమలపాకుది దారం మంచిగా దేవుడి లాగా అట్లా కట్టుకోవాలన్నమాట. నీకు కూడా తెలియదు నాకు ఇప్పుడు గుర్తు అట్లా కంకణం, సారీ అదొక మంచి కంకణం. అండ్ ఇక్కడ ఏంటంటే జానుకి ఫోటోలు ఎట్లా కావాలా, స్టిల్స్ ఎట్లా కావాలా చాలా ఈజీగా చెప్తున్నారు. అండ్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. నన్ను చెప్పని పూజ చేసినప్పుడు ఆ కంకణం గురించి మాట్లాడుతున్నాను. కంకణం కడుతున్నారు. ఓకే. సో ఇక్కడ మా పెద్దనాన్న మా పెద్దమ్మ ఫస్ట్ అక్కడ వెళ్ళి కూర్చున్న తర్వాత బట్టలు పెడుతున్నారు అనమాట. సో బట్టలకి కొంచెం కొంగ అట్లా పట్టుకొని బట్టలన్నీ పెట్టించుకొని మనం పోయి మంచిగా రెడీ అవ్వాలన్నమాట, క్యూట్గా ఫాస్ట్గా. కాకపోతే పాపం నానికి తెలియదు అనమాట నానికి బట్టలు పెడతారు అని చెప్పేసి. పాపం ఫస్ట్ మంచి షర్ట్ వేసుకున్నాను, చాలా ఫీల్ అయిపోయింది. సెకండ్ పింక్ అనమాట. అయ్యో ఎందుకు వేసుకున్నాను, చాలా కొంచెం హట్ అయ్యిండు. కాకపోతే ఇద్దరివి ఓకే అట్లా మ్యాచ్ అయిపోయినాయి. ఎందుకంటే మేము ఎప్పుడు నాకు ఈ డ్రెస్ కరెక్ట్ మ్యాచ్ అయింది. యాక్చువల్గా ఆరెంజ్ మీద చాలా మంది ఇదే శారీ అనుకుంటున్నారు, కానీ ఇది కాదు. ఫస్ట్ శారీ వచ్చేసి ఆరెంజ్, సెకండ్ వచ్చేసి బ్లూ అనమాట. కానీ మా ఫస్ట్ అవుట్ఫిట్స్ కూడా మాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. అంటే అప్పటికప్పుడే వేసేసుకున్నాం. కాకపోతే నాని వేసుకుంది కొత్తది, నేను వేసుకుంది నార్మల్ అనమాట. కొత్త నార్మల్ ఏం జాను అట్లా కాదు, ఫస్ట్ తీసుకుంది ఒకటి, ఇప్పుడు సెకండ్ వేసుకున్నది ఇది. సార్ గారికి ఇక్కడ ఏం తెలియదు తెలుసా, బొట్టు పెట్టడము అన్ని పక్క నుంచి. ఇక్కడ మా పిన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది, నాని బొట్టు పెట్టు, ఆ తర్వాత పూలదండి అన్ని. నాని ఏమో అక్క నెక్స్ట్ ఏం చేయాలి అని అడుగుతున్నాడు. ఎందుకంటే మాకు ఫస్ట్ టైం కదా తెలియదు. సో నేనైతే అక్కడే ఉన్నా కాబట్టి చెప్పొద్దు, అట్లా పక్కనే కూర్చున్నా కాబట్టి. చెప్పాల్సిండే, నువ్వు చెప్తే నేను చేసేస్తుండే కదా స్పీడ్ గా. అంత సీన్ లేదు, నేను మంచిగా ఫస్ట్ నుంచి మొత్తం విను అంటే కూడా నాని సరిగ్గా వినలేదు అనమాట. అక్కడ గోల్ వాళ్ళు ఇటు సైడ్ చెప్తున్నారు, అటు సైడ్ చెప్తున్నారు, ఇటు సైడ్ నుంచి వినాలి. సో నానికి కూడా కరెక్ట్ గా తెలియదు కాబట్టి ఓకే, కానీ బాగానే చేసిండు. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే బొట్టు పెట్టాలి, నెక్స్ట్ వచ్చేసి గాజులు వేయాలి, తర్వాత గంధం పెట్టాలి, తర్వాత అక్షింతలు వేయాలి, తర్వాత కుంకుమ అది మీద చల్లాలి, కుంకుమ పెట్టాలి. అది దాన్ని ఏమంటారు చూడండి వాటర్ సంథింగ్ ఏదో. సో అట్లా వాటర్ అట్లా చల్లుతారు అనమాట. సో నాని ఫస్ట్ నాకు గాజులు వేసాడు అండ్ కుంకుమ పెట్టి అన్ని మంచిగా చేశాడు అనమాట. లాస్ట్ కి స్వీట్ దింపియాలి, కథం. అప్పుడు లాస్ట్ కి నువ్వు ఆశీర్వాదం తీసుకుంటూ కాలు ముక్తావు. సో ఈ ప్రాసెస్ నాకు ఇప్పుడు తెలిసింది, నెక్స్ట్ నేను వేస్తాను సెకండ్ టైం కి. ఓకే ఇప్పుడు అర్థమైంది. అయితే నాని ఇప్పుడు నేర్చుకున్నాడు, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. సో జాను చాలా బాగుంది. ఏంటంటే ఒక చూడండి కాలు అంటే యాక్చువల్గా ఏంటంటే కాలు మొక్కమని చెప్తున్నారు. అయితే నేనేమన్నా తను వంగలేదు కదా అని చెప్పి నేనే కాలు పైకి ఇస్తుంటే అలా ఇయ్యొద్దంట మళ్ళీ. నేనే చెప్తున్నా అట్లా ఇవ్వద్దు, నేను కొంచెం ఇప్పుడు ఓకేలే వంగుతా అని చెప్పేసి. అప్పుడే స్టార్ట్ అయింది ఫంక్షన్, సో అందుకని కొంచెం ఎంజాయ్గా హుషారుగా ఉన్నా అనమాట. అందుకనే మొక్కుతా అని చెప్పేసి అంటున్నా. అక్కడ ఇంకోటి ఫొటోస్ కోసం కూడా ఎక్స్ట్రా 2 మొక్కుతూనే ఉన్నా అనమాట కంటిన్యూస్గా. సో నానిది అయిపోయింది. ఇంట్లో వాళ్ళందరూ ఇంకా అక్కడక్కడ దిక్కులు చూస్తున్నారు మొత్తం, ఏంది ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అవ్వలేదు, ఇంతమంది ఉన్నారు, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఫుడ్ అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అనుకుంటా. మా తమ్ముడే ఇక్కడ లైట్ మ్యాన్ కొద్దిసేపు పట్టుకున్నాడు అనమాట. ఆ తర్వాత ఇంకో తమ్ముడు కూడా పట్టుకున్నాడు. ఇక మా అత్తయ్య ఫస్ట్, మా నాని తర్వాత ఆంటీ పెట్టడం స్టార్ట్ చేసింది అనమాట. అంటే ఫస్ట్ పెట్టించుకున్నాను, కొంచెం హ్యాపీ అనిపిస్తుంది కదా. సో ఆ తర్వాత మా సిస్టర్ వచ్చేసి ఇక్కడ బట్టలు అవి అన్ని గాజులు వేయడం, సో ప్రాసెస్. అండ్ ఇక్కడ సోనీ వచ్చేసి సరి చేస్తుంది ఏమైనా పోతే, ఇక మా మమ్మీ వచ్చేసి గంధము ఇవన్నీ. ఇంకేంటంటే మమ్మీకి ఆంటీకి కూడా తెలియదు, కానీ బాగానే కవర్ చేసింది. నాని చూసి నేర్చుకుంది గ్యాప్ లా, నేను చేసేది చూసింది నేర్చుకుంది. అండ్ ఇక జానుకి బట్టలు పెట్టింది, ఫ్రూట్స్ పెట్టింది, అట్లా
తీసుకున్నాం అనమాట. అట్లా తీసేసుకొని పెట్టించుకొని అక్షంతలు వేయించుకొని చాలా బ్లెస్ అనిపించింది అనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్తో సీమంతం అందరు నన్ను బ్లెస్ చేయడం అండ్ చాలా మంది కామెంట్స్లో కూడా చాలా మంది బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. చాలా మంది కూడా చాలా వెయిటింగ్, ఎప్పుడు శ్రీమంతం ఎప్పుడు అని చాలా మంది అడిగిన వాళ్ళందరూ ఇప్పుడు నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అండ్ ఇంకా ఎన్నో రోజులు లేదు, జస్ట్ ఒక 10 daysలో డెలివరీ ఉంది. సో జానుకి 10-15 days అంతే. సో 9th month రోజు చేసుకుంది కాబట్టి, సో అంటే 9th monthకి జాను శ్రీమంతం చేసుకుంది. యాక్చువల్లీ 5th లో చేసుకుంటారు, 7th లో చేసుకుంటారు. కానీ అప్పుడు నాకు కొంచెం ఇంకా వద్దులే అనిపించింది అనమాట. ఇక్కడ అందరు పెడుతున్నారు 5 members అట్లా ముత్తైదులాగా, అందులో మా పెద్దనాన్న కూడా జాయిన్ అయిపోయింది అనమాట. అంటే ఏంటి అది ఫ్రూట్స్ అన్ని పెట్టడం నీకు, గాజులు ఫ్రూట్స్ అట్లా 5 members వేస్తారు కదా, 5 ఫ్రూట్స్ అట్లా వేసారనమాట. మా పిన్ని ఏమో వాళ్ళ ఫ్యామిలీ కోసం అని వెయిటింగ్ చేస్తూ ఫోన్లు మాట్లాడుకుంటూ లేట్గా అటెండ్ అవుతుంది అన్నిట్లో. ఇక్కడ చూడండి మా పెద్దనాన్న పెద్దమ్మ అందరు, మా రమక్క, మా అక్క పేరు చెప్తున్నాను నేను, మీకు తెలియదు కదా, మా అక్క మా అత్తయ్య ఆ తర్వాత మా పిన్ని అనమాట. సో లైన్గా అట్లా అందరూ మెల్లమెల్లగా పెట్టేస్తున్నారు. ఎందుకంటే నేను చాలాసేపు కూర్చోలేకపోయినా, ఎక్కువసేపు 9th month కదా, సో కూర్చోలేకపోయినా అని చెప్పేసి పదే నించుట్నా దిగుతున్నా. అండ్ ఇంకోటి ఏం తెలుసా, శ్రీమంతం రోజు నేను తిన్నది బాగా ఏం తెలుసా, స్వీట్స్ ఎక్కువ తిన్నా, కంటిన్యూస్గా స్వీట్స్ నచ్చు. అలాంటిది స్వీట్స్ నచ్చినామో స్వీట్స్ ఫుల్గా తిన్నది, అసలు ఘోరంగా స్వీట్స్ తిన్నా. అందరినీ ప్లీజ్ కొంచెం పెట్టండి అని అడుగుతున్నాను. కొంచెమే పెట్టండి అంటే అడుగుతున్నట్టున్నది. నిజంగా మరి కొంచెం పెట్టండి అని ముందే గుర్తు చేస్తున్నా. నువ్వు అనేది ఏంటంటే కొంచెమే పెట్టండి అన్నావు, వాళ్ళు పెడుతూనే ఉన్నారు కంటిన్యూస్ గా. ఎందుకంటే ప్రతి ఒక్కరు స్వీట్ పెట్టాలి, ప్రతి ఒక్కరు ఆశీర్వాదం ఇవ్వాలి కాబట్టి. కానీ చాలా బాగా జరిగింది, అసలు నో చెప్పలేదు తెలుసా నేను. అండ్ చాలా బాగా జరిగింది సీమంతం రోజైతే. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా జాను ఓపికకి దండం పెట్టచ్చు, నాకే ఓపిక లేదు. ఆ రోజు నాని నన్ను ఒక టైప్ గా చూస్తున్నాడు అనమాట, ఏంది ఇంకెంతసేపు నడు రెస్ట్ తీసుకోపో అన్నట్టు చూస్తున్నాడు. కాకపోతే నేనేమో అందరు ఫ్యామిలీ ఇక లైఫ్ లో ఒక్కటేసారి వస్తుంది అన్నట్టు ఫస్ట్ మెమొరీ కదా గుర్తుండాలని నేను అందరి కోసం చాలా సేపు కూడా వెయిట్ చేశాను అనమాట. సో మా మమ్మీ చూడండి, మా మమ్మీ కూడా నార్మల్ గా బొట్టు పెట్టేసి వెళ్ళిపోయింది. ఇంకా సో ఇక్కడ మా మామయ్య మా అత్తయ్య అనమాట ఇక్కడ గాజులు వేస్తున్నారు, ఇంకా ఫ్రూట్స్ కూడా పెడుతున్నారు. సో లైన్ గా మా అత్తయ్య వాళ్ళు పాపం చాలా పనులు చేశారు, మార్నింగ్ నుంచి వంటలు మేమే చేసుకున్నాము. సో అందుకని అత్తయ్యలు ఇద్దరు పెద్దమ్మలు మమ్మీ వాళ్ళు వీళ్ళే వంట చేయడం వల్ల కొంచెం వాళ్ళే లేట్గా రెడీ అయినారు, నార్మల్గా రెడీ అయిపోయినారు. ఇక్కడ వచ్చేసి మా మర్దలు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళిద్దరు. సో వీళ్ళ గురించి కూడా నేను తర్వాత ఖచ్చితంగా చెప్తా. వాళ్ళు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట. సో ఆ గిఫ్ట్ ఓపెన్ చేసావా? యా. సో ఇక్కడ మళ్ళీ సోనీ సోనీకి తెలుసు ప్రాసెస్, అబ్జర్వ్ చేసేసింది. సో ఇక్కడ అంతా ఒక చిట్టి బ్యాచ్లు అన్నీ వస్తున్నాయి అనమాట లైన్లో పెట్టడానికి. సో చూసారు కదా మా మర్దలు కేరళ శారీ కట్టుకొని అందరికీ ఫైనల్ ఒక లుక్ ఇచ్చింది అనమాట. ఫంక్షన్లో సడన్గా షాక్ అయిపోయినాం, లాస్ట్లో ఎంట్రీ ఇచ్చింది. సో నాకు తెలిసి సీమంతం నేను వెళ్ళడం ఫస్ట్ టైం, ఎందుకంటే నార్మల్గా సీమంతానికి అబ్బాయిలు పోరు కదా, సో అమ్మాయిలు పోతారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఎవరు మా అమ్మమ్మ, బాపమ్మ, మా అమ్మమ్మ పేరు వచ్చేసి లక్ష్మమ్మ అనమాట. సో నాకు పెద్ద మామిడికాయ ఇస్తుంది, అందరు స్వీట్ పెడితే మా అమ్మమ్మ కొంచెం డిఫరెంట్ గా మామిడికాయ పెడుతుంది. అంటే అందరూ ఇవన్నీ మేము తెచ్చాము, కాకపోతే దానికి ఓనర్లో మేము కాదని పట్టుకున్నారు. అట్లా వీడియో కోసం అని చెప్పేసి అక్కడ వీడియో తీసుకున్నాం. సో అవి కూడా ఇన్స్టాగ్రామ్లో వస్తే, మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఒకసారి ఇప్పుడే ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఫాలో అయిపోండి. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి కిరాక్ నాని అఫీషియల్, జాను వచ్చేసి భార్గవ్ జాన్ అఫీషియల్. చాలా ఫొటోస్ కూడా అప్లోడ్ చేసాం. అండ్ ఇక్కడ సాయి అంటే జాను వాళ్ళ తమ్ముడు అండ్ చెల్లి అండ్ ఇక ఫ్యామిలీ వస్తారు. సో అలా చాలా బాగా జరిగింది సీమంతం అయితే. కాకపోతే మా ప్రేమ్ని మిస్ అయిపోయినాం, ఎందుకంటే ముందు రోజు వచ్చి కొంచెం వెళ్ళిపోయింది అనమాట. సింబాగాడు ఫుడ్ తినలేదు, సింబాగన్ కోసం మళ్ళీ ఆడ అక్కడ ఉన్నాడు ఇంటికాడ. సింబా అంటే తెలియని వాళ్ళు చెప్తున్నా, అది మా డాగ్. సో వాడికి ఏంటంటే ఎవరో ఒకరు ఉండాలా, సో అట్లా అని చెప్పేసి మళ్ళీ వాడు వచ్చి వెళ్ళిపోయాడు. సో ఫోటో టైంకి లేడు. సో మళ్ళీ ఇక్కడ స్టిల్స్ స్టార్ట్ అయిపోయినాయి. సో చాలా బాగా జరిగింది, ఫుడ్ కానీ అంతా బాగా జరిగింది. అండ్ ఇక అలా ఫొటోస్ దిగాము. సో ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, వెయిట్ చేయండి. అండ్ ఇంకేంటంటే మెయిన్ ఆ రోజు కూడా వర్షం ఫుల్ పడింది. అవును, చాలా పడింది. లోపల ఇంట్లో వేసుకున్నాం కాబట్టి సరిపోయింది, బయట ఒకవేళ చేస్తుంటే వర్షంకి అవ్వకపోతుంటే. యాక్చువల్లీ నాని ప్లాన్ ఏంటంటే బయటనే మంచిగా డెకరేట్ చేసుకుందాం అన్నాడు, కానీ మేము ఇంట్లోనే చేసుకుందాము, శ్రీమంతం కొంచెం ఇంట్లోనే బాగుంటది అని చెప్పేసి. ఇక్కడ మా పెద్దత్తయ్య అందరు ఉన్నారు, మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చినారు అనమాట. చాలా హ్యాపీగా అయితే శ్రీమంతం జరిగింది. చూడండి మా అత్తయ్యతో నేను కూడా కొన్ని స్టిల్స్ దిగుతున్నా, మళ్ళీ గుర్తుంటుంది కదా. మమ్మీతో, అత్తయ్యతో, చెల్లితో, తమ్ముడితో అందరితో దిగిన అనమాట మంచి స్టిల్స్. చాలా ఓపిక తెచ్చుకో. సో ఈ రోజు ఇలా హ్యాపీగా జరిగిపోయింది అనమాట చుట్టాలందరితో.
లో చాలా గాజు చాలా టైర్డ్ అయిపోయాను అనమాట. అందుకే నేను ఎక్కువ మాట్లాడట్లేదు. ఫస్ట్ లో ఎట్లా మాట్లాడినా అప్పట్లో మాట్లాడలేకపోతున్నా. సో ఎక్కడైనా మాట్లాడుకోకుండా వాయిస్ ఓవర్ ఇస్తా. సో ఫైనల్లీ అయితే సీమంతం అయిపోయింది. సో మీరు చాలా మంది అడిగారు కదా, సో సీమంతం ఎప్పుడు చేసుకుంటున్నారు, నా వీడియో పెట్టండి. సో ఫైనల్ అయితే అది కంప్లీటెడ్. సో నెక్స్ట్ ఇంకా డెలివరీ చేయాలి. సో అది కూడా డేట్ మీకు ఆల్రెడీ తెలుసు, 11th ఆగస్ట్ ఇచ్చారని. సో ఈ నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. సో ఇప్పటికైతే ఈ వీడియో ఉండనమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందు కోసం అందరినీ బ్లెస్ చేయండి. మేము బ్లెస్ చేయండి. సో తప్పకుండా బ్లెస్ చేయండి. చూసారు కదా శ్రీమంతం అంటే ఫ్లవర్స్ గాజులు అయితే నిండిపోయినాయి అనమాట. ఇంకా ఒక్కటి కూడా పట్టేటట్టు లేదు. సో అంతేగా ఈరోజు అయితే కంప్లీటెడ్. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. అప్పుడు see you all. Love you. Bye bye.